హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో ప్లేయింగ్ విత్ నంబర్స్, సంఖ్యలతో ఆడుకుందాం, ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు వీడియోస్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? సామాన్య కారణాంకాలు, సామాన్య గుణిజాలు, అలాగే ప్రధాన కారణాంక విభజన ఎలా చేయాలి, ఇవి నేర్చుకున్నారు కదా. సామాన్య కారణాంకాలు అంటే ఏంటి? 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలకి ఉన్న కారణాంకాల్లో అన్నిటిలోనూ ఉన్న కారణాంకాలని మనము సామాన్య కారణాంకాలు అంటాం కదా. అన్ని సంఖ్యల్లోనూ ఉన్న కారణాంకాలని సామాన్య కారణాంకాలు, అన్నిటికీ అవి కారణాంకాలు కాబట్టి. అలాగే సామాన్య గుణిజాలు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల్లో ఆ అన్ని సంఖ్యల్లోనూ ఉన్న గుణిజాలని సామాన్య గుణిజాలు అంటాం కదా. ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే 4 యొక్క గుణిజాలు, 6 యొక్క గుణిజాలు. ఈ రెండిటిలోనూ ఉన్న గుణిజాలు చూసుకుంటే 12, 24, 36. ఇవి రెండిటికి గుణిజాలుగా ఉన్నాయి కదా. ఇవి ఆ రెండిటికి సామాన్య గుణిజాలు అవుతాయి. అలాగా సామాన్య కారణాంకాలు, సామాన్య గుణిజాలు నేర్చుకున్నారు కదా. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? కో ప్రైమ్ నంబర్స్. ఏవైనా 2 సంఖ్యలకి కేవలం ఒక్కటి మాత్రమే సామాన్య కారణాంకం అయితే మిగతా సామాన్య కారణాంకాలు ఏవి లేవు, కేవలం ఒకటి మాత్రమే సామాన్య కారణాంకం ఉంది. అలాంటి సంఖ్యల్ని మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం, కో ప్రైమ్ నంబర్స్. అలాగే ప్రధాన కారణాంక విభజన ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యని వేరే ఏ ఇతర 2 సంఖ్యల లబ్ధంగా రాసి ఆ లబ్ధాన్ని మనము ఇంకా ఎంతకైతే మనం విడదీయలేమో అంతవరకు విడదీసుకుంటూ వెళ్ళిపోతే మనకి ప్రధాన కారణాంక విభజన వస్తుంది. ఉదాహరణకి మీకు ఇక్కడ 24ను 3 రకాలుగా విభజించాం. 2 12లు, 4 6లు, 3 8లు అని. మళ్ళీ ఈ 2 12ల్లో 12ను కూడా విడదీయచ్చు, మళ్ళీ 6ను విడదీయచ్చు. ఇలా విడదీసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంతవరకు? అంకెలు విడదీయలేనంత వరకు. అంటే చివరికి మిగిలేవి ప్రధాన సంఖ్యలు. ఇక్కడ మనకి లబ్ధంలో చివరికి ప్రధాన సంఖ్యలే మిగిలాలి, మిగతా సంయుక్త సంఖ్యలు ఏవి ఉండకూడదు. అలా మిగిలే వరకు ప్రధాన కారణాంక విభజన ఇలా చేయొచ్చు. నేర్చుకున్నారు కదా. అలాగే కారణాంక వృక్షం, ఫ్యాక్టర్ ట్రీ. ఏదైనా ఒక సంఖ్యని వేరే 2 ఇతర సంఖ్యల లబ్ధంగా రాయగలిగినప్పుడు ఆ సంఖ్యలు ఇలా ట్రీగా రాస్తాం. ఇలాగ మీరు కారణాంక వృక్షం ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేశారు కదా. ఇక్కడి వరకు చేయకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి, సరేనా? ఈ భాగంలో మనము గసాబా, కసాగు గురించి నేర్చుకుందాం. ఇవి ఆల్రెడీ మీరు ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నవే కదా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య కారణాంకం లేదా గరిష్ట సామాన్య భాజకం, గసాబా లేదా గసాక, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీని గురించి మొదటగా నేర్చుకుందాం. We can find the common factors of any two numbers. We now try to find the highest of these common factors. మనం ఏవైనా 2 సంఖ్యలు తీసుకుంటే, x y అనేవి 2 సంఖ్యలు అనుకుంటే, దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ మనము లిస్ట్ రాసుకొని ఆ రెండిట్లోనూ కామన్గా ఉన్నవి, ఆ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ మనము సెపరేట్గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 16?
12కి 16కి సామాన్య కారణాంకాలు ఏవో కనుక్కొని చెప్పండి. చేశారు కదా. 12కి 16కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? రెండిట్లోనూ 1 ఉంది, రెండిట్లోనూ 2 ఉంది, రెండిట్లోనూ 4 ఉంది. మిగతావేవి రెండిట్లో లేవు. కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4 కదా. వాట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ దీస్ కామన్ ఫ్యాక్టర్స్? ఇప్పుడు మనకి వచ్చిన ఈ 3 వాటిల్లో ఆ 3 సామాన్య కారణాంకాల్లో అన్నిటికన్నా పెద్దది ఏది? గరిష్టమైనది ఏది? రైట్, గరిష్టమైనది 4 కదా. 4 అన్నిటికన్నా పెద్దది. పేరులోనే ఉంది గరిష్టము. గరిష్టము అంటే పెద్దది. సామాన్య కారణాంకం. సామాన్య కారణాంకాలలో గరిష్టమైనది. సామాన్య కారణాంకాల్లో పెద్దది అని. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ నంబర్ ఏదైతే ఉందో అదే గసాబా కదా. వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20, 28 అండ్ 36? 20, 28, 36 ఈ మూడిటికి సామాన్య కారణాంకాలు ఏంటో కనుక్కొని చెప్పండి. కనుక్కున్నారా? ఇక్కడ చూడండి ఒకసారి. 20కి ఉన్న ఫ్యాక్టర్స్ ఇవి, 28కి ఉన్న ఫ్యాక్టర్స్ ఇవి, 36కి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా. వీటిల్లో కామన్గా ఉన్నవి 1, 1, 1, 2, 2, 2, 4, 4, 4. ఇంకేమైనా అన్నిట్లోనూ మూడిట్లోనూ కామన్గా ఉన్నాయా? లేదు కదా. ఆ మూడిటికి కామన్గా ఉన్నవి 1, 2, 4. ఆ మూడిట్లోనూ ఏది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్? రైట్, 4 కదా. కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ 4. కాబట్టి ఆ మూడిటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 4, 4. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 or more given numbers is the highest of their common factors. దాని పేరులోనే ఉంది. దానికి ఉన్న సామాన్య కారణాంకాల్లో అతి పెద్దది గరిష్ట సామాన్య కారణాంకం. ఆ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాల్లో అతి పెద్దది గరిష్ట సామాన్య కారణాంకం. దీన్నే మనము గరిష్ట సామాన్య భాజకం అని కూడా అంటాం. గసాభా లేదా గసాక కదా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ట్రై దీస్ లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కదా. అక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చారు. ఆ సంఖ్యలకు కూడా గసాక కనుక్కోమన్నారు. ఒక్కొక్క సంఖ్యకి కారణాంకాలు రాసుకొని వాటిల్లో కామన్ గా ఉన్నవి, వాటిల్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఆ సామాన్య కారణాంకాల్లో గరిష్టమైంది ఏది, ఆ విధంగా కనుక్కోండి. వీటికి మళ్ళీ చేశారు కదా. ఇప్పుడు మరొక పద్ధతి ద్వారా మనము సులభంగా గసాభా లేదా గసాక ఎలా కనుక్కోవాలో చూద్దాం. The HCF of 20, 28 and 36 can also be found by prime factorization of these numbers as follows. మీరు 20, 28, 36 యొక్క గసాక లేదా గసాభా కనుక్కోవాలన్నప్పుడు మూడిటికి విడివిడిగా ఫస్ట్ కారణాంకాలు ఏంటో రాసుకున్నారు. తర్వాత ఆ కారణాంకాలన్నిట్లోనూ సామాన్యంగా ఉన్నవేంటో రాసుకున్నారు. మళ్ళీ ఆ సామాన్య కారణాంకాల్లో కూడా గరిష్టమైంది ఏది, పెద్దది ఏది అన్నది చూసి రాశారు కదా. ఆ విధంగా మీరు గసాక కనుక్కున్నారు ఇందాక. అలా కాకుండా ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా మనము గసాక కనుక్కోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, 20ని విడదీశారు. ఎలా విడదీశారు? ప్రధాన కారణాంక విభజనగా విడదీశారు కదా. 2 10లు. ఇక్కడ మీకు ఈ పద్ధతి గుర్తుందా? కింద తరగతిలో నేర్చుకున్నది.
ప్రధాన కారణాంక విభజన ఎలా చేయాలి అన్నప్పుడు మనము మొదటగా మనకున్న ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5, 7, 11 ఇలా ఉన్నాయి కదా ప్రధాన సంఖ్యలు. వీటితో భాగారం చేసుకుంటూ వస్తాం. మొదటగా 2తో 20 పోతుంది కదా, కాబట్టి 2 10లు. 2 10ల తర్వాత మళ్ళీ 10 కూడా 2తో పోతుంది. మళ్ళీ 2 5లు. 5 2తో పోదు. తర్వాత 3తో పోదు. తర్వాత 5తో పోతుంది. 5 1లు. ఇలాగొచ్చిన తర్వాత చివరికి ఏమొచ్చింది మనకి ఇక్కడ ఇటువైపు 2 ఇంటూ 2 ఇంటూ 5 చేస్తే మనకి మొత్తం 20 వస్తుంది. లేదు మీరు ఇక్కడికి ఆపచ్చు. ఎలా అంటే ఇలాగా 20ని 2తో 2 10లు మళ్ళీ 2తో 2 5లు. ఇక్కడికి వచ్చిండేది ఇది ప్రధాన సంఖ్య కాబట్టి ఇక్కడికి ఆపేసి 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు చివరికి ఒకటి వచ్చేలాగా వరకు చేసి కేవలం ఇటువైపు ఎడమ వైపు ఉన్న మాత్రమే తీసుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు మీరు. దాన్ని ప్రధాన కారణాంక విభజనగా రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 5 అని రాయొచ్చు కదా, ఈ విధంగా రాయొచ్చు. అలాగే 28ని కూడా మొదట 2తో పోతుంది కాబట్టి 2 14లు, మళ్ళీ 2తో పోతుంది 2 7లు, 7 1లు. ఇలాగా 2 ఇంటూ 2 ఇంటూ 7 28ని రాయొచ్చు మనం అలాగా. మళ్ళీ 36ని 2 18లు, 18ని 2 9లు, 9ని 3 3లు, 3ని 3 1లు. దీని మొత్తం 36ని ప్రధాన కారణాంక విభజన చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఈ విధంగా రాయొచ్చు కదా. ఈ పద్ధతి మీకు గుర్తుంది కదా. గుర్తు లేకపోతే ఒకసారి కింది తరగతిలో వీడియో చూడండి, మీరు ప్రధాన కారణాంక విభజన ఎలా చేస్తారు అనేది. ఇప్పుడు ఈ 3 సంఖ్యల్ని ప్రధాన కారణాంక విభజనగా రాసిన తర్వాత వీటిలో కామన్గా ఏమున్నాయి చూడండి. మీరు వరుసగా రాసుకుంటూ వస్తే కామన్గా 3 2 ఉంది, 3 మళ్ళీ 2 ఉంది, 5 3 లేదు, 7 3 లేదు, 3 కూడా 3 లేదు. కాబట్టి వదిలేసి కేవలం 2 3 ఉంది, 2 2 సార్లు ఉంది 3 కదా. 2 2 సార్లు ఉంది కాబట్టి ఈ 3 ఉన్న ఈ 2ని మళ్ళీ ఈ 3 ఉన్న ఈ 2ని కేవలం మాత్రమే తీసుకుంటే 2 ఇంటూ 2 ఎంత? 4. The common factor of 20, 28 and 36 is 2 occurring twice. అంటే 2 అనేది 2 సార్లు వచ్చింది కదా 3 కాబట్టి 2 2 సార్లు వచ్చింది. Thus HCF of 20, 28 and 36 is 2 into 2 equal to 4. కాబట్టి దాని గసాభా ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. ఎందుకంటే 2 అనేది 3 2 సార్లు వచ్చింది కాబట్టి ఆ 2ని అలాగే తీసేసుకొని 2 ఇంటూ 2 అని చేసాం. 3 కామన్గా వచ్చిన మాత్రం అలా తీసుకుంటాం. ఈ పద్ధతిలో మనకి సులభంగా మీరు గసాభాని కనుక్కోవచ్చు కదా, తొందరగా కనుక్కోవచ్చు. 3 సంఖ్యలకి కారణాంకాలు రాసి వాటిల్లో సామాన్య కారణాంకాలు ఏవో వెతుక్కుని వాటిల్లో గరిష్టమైంది చూసి రాయడం కంటే కూడా ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో మీరు సులభంగా రాసేయచ్చు కదా. ఇదే పద్ధతిని మీరు ఈ విధంగా కూడా నేర్చుకొని ఉండొచ్చు కింద తరగతిలో. ఎలాగా? 20, 28, 36 ఈ మూడింటిని పక్క పక్కనే రాసుకొని మూడింటిని ఒకేసారి చేద్దాం. 2తో 3 పోతాయి కదా, 2తో మూడింటిని భాగారం చేయొచ్చు. 2 10లు, 2 14లు, 2 18లు. మళ్ళీ 3 పోతాయి 2తో కదా. మళ్ళీ 2తోనే 2 5లు, 2 7లు, 2 9లు. వీటిల్లో ఏమైనా పోతాయో 3 కామన్గా పోవు కదా. 2తో పోవు, 3తో పోవు, 5తో పోవు, 7 ఏదంతలో పోవు. 3 పోయేటివైతే లేవు ఇంకా. సో ఇక్కడికి ఆపేసి కేవలం ఎడమ వైపు ఉన్న మాత్రమే తీసుకోవాలి. అవేంటి? 2 ఇంటూ 2 కదా.
ఈ మాత్రమే తీసుకుంటే 2 ఇంటూ 2 ఎంత 4. ఈ విధంగా కూడా మీరు ఒకేసారి మూడిటికి కలిపి చేసేయచ్చు. వాటిల్లో మూడిటిని భాగించగలిగేంత వరకు మీరు చేసేసి మూడిటిని భాగించలేనికి అక్కడికి ఆపేసి మీరు కేవలం ఎడమ వైపున మాత్రం తీసుకుంటే గసాబా వచ్చేస్తుంది కదా. మీరు ఇలా విడివిడిగా అయినా చేయండి లేదా ఒకేసారి అయినా చేయండి. విడివిడిగా చేసి ప్రధాన కారణాంక విభజన రాసుకొని చేస్తే మీకు ఇంకా ఈజీగా ఈ పద్ధతి అనేది గుర్తుంటుంది. ఈ పద్ధతి ఫాస్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. సరేనా? మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ పద్ధతి నేర్చుకోండి. కానీ ఈ పద్ధతి ద్వారా కూడా చేస్తే మీరు తొందరగా చేయొచ్చు అన్నది గుర్తు పెట్టుకోండి. సరేనా? ఇప్పుడు మీరు అభ్యాసం 3.6లో ఉన్న ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చేయండి. ఇప్పుడు మనం లోయెస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజము LCM దీని గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 and 6? 4కి 6కి సామాన్య గుణిజాలు ఏవో చెప్పండి. 4కేమో గుణిజాలు రాసుకుంటే 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 ఇలా వస్తాయి కదా. అది 6కైతే 6, 12, 18, 24, 30, 36 ఇలా వస్తాయి కదా. వీటిల్లో సామాన్యంగా ఉన్నవి తీసుకుంటే 12, 24, 36 ఇంకా ఇలా వస్తూనే ఉంటాయి కదా. 12, 24, 36 ఇంకా తర్వాత వచ్చే సంఖ్యలన్నీ కూడా రెండిట్లోనూ కామన్గా ఉన్నది. విచ్ ఈస్ ద లోయెస్ట్ ఆఫ్ దీస్? ఇప్పుడు ఈ కామన్గా వచ్చిన వాటిల్లో అన్నిటికన్నా కనిష్టమైనది, అన్నిటికన్నా చిన్నది. కనిష్టమైనది అంటే చిన్నది ఏది చెప్పండి? రైట్, అన్నిటికన్నా చిన్నది 12 కదా. సామాన్య గుణిజాల్లో అన్నిటికన్నా చిన్నది 12. We say that lowest common multiple of 4 and 6 is 12. 4, 6కి కనిష్టంగా ఉన్న సామాన్య గుణిజము ఏది? 12. It is the smallest number that both the numbers are factors of this number. మీరు చూస్తే 12 4, 6 యొక్క గుణిజాలలో అన్నిటికన్నా చిన్నది. అలాగే మీరు ఇంకోలకు కూడా చూడొచ్చు దీన్ని. ఎలాగంటే 12కి 4 కారణాంకమే, 12కి 6 కూడా కారణాంకమే. రెండు కూడా కారణాంకాలుగా ఉన్న అన్నిటికన్నా చిన్న సంఖ్య ఇది. 4, 6 రెండు కారణాంకాలుగా గల అన్నిటికన్నా చిన్న సంఖ్య 12. 12కి ఉన్న కారణాంకాల్లో 4, 6 వస్తాయి కదా. 12 కన్నా చిన్న సంఖ్యల్లో ఏటికి కూడా 4, 6 రెండు కారణాంకాలుగా లేవు. ఇది రెండో రకంగా అర్థం చేసుకోవచ్చు మనం LCMని, కనిష్ట సామాన్య గుణిజాన్ని ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. The lowest common multiple LCM of 2 or more given numbers is the lowest of their common multiples. దాని పేరులోనే ఉంది కనిష్ట సామాన్య గుణిజము. ఉన్న సామాన్య గుణిజాలలో కనిష్టమైనది అని కదా. కనిష్టమైనది అంటే అన్నిటికన్నా చిన్నది. 2 కానీ అంతకన్నా ఎక్కువ సంఖ్యలు కానీ ఇచ్చి వాటికి ఉన్న సామాన్య గుణిజాలలో అన్నిటికన్నా చిన్నది కనిష్ట సామాన్య గుణిజము. దీన్ని మనం రెండో విధంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ సంఖ్యలతో భాగించబడే అతి చిన్న సంఖ్య, మనకిచ్చిన సంఖ్యలన్నిటితోనూ భాగించబడే అతి చిన్న సంఖ్య దాని కసాగు అవుతుంది కదా. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు నెక్స్ట్ మీకు
నిజ జీవితంలో వచ్చే ప్రశ్నలు మీరు సులభంగా చేయొచ్చు. మీరు కింద తరగతుల్లో కూడా మీరు ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. కసాగు గసాబాకు సంబంధించి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారు. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు నిజ జీవిత సమస్యలు ఈజీగా చేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు కసాగు అంటే అర్థమైంది కదా. ఉన్న సామాన్య గుణిజాలలో కనిష్టమైనది కసాగు. ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి. ఆ ఉదాహరణలు చూసిన తర్వాత ఈ ప్రశ్నలకు మీరు సొంతంగా సమాధానాలు చేయండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు నేను చెప్తాను, చూడండి సరేనా. చేశారు కదా. ఉదాహరణ 11 వరకు మీరు ఇచ్చిన ప్రశ్నలకి కసాగు కనుక్కున్నారు కదా మీకు తెలిసిన పద్ధతిలో. మీకు తెలిసిన పద్ధతి ఏంటి? ఇచ్చిన సంఖ్యలకి ఉన్న గుణిజాలన్నీ రాసుకుంటూ వెళ్ళడం. ఎన్ని సంఖ్యలు ఇస్తే వాటన్నిటికీ గుణిజాలు రాసుకుంటూ వెళ్ళడం. మనకి కామన్గా ఏమున్నాయో వాటిలో అతి చిన్నది కసాగు అవుతుంది. ఆ పద్ధతిలో మీరు చేశారు కదా. ఇప్పుడు ఇంకొక పద్ధతి చెప్తా చూడండి. We know that common multiples of 12 and 18 are 36, 72, 108, etc. మీరు 12కి 18కి ఉన్న కామన్ మల్టిపుల్స్ రాసుకుని ఉంటే అవి 36, 72, 108 వచ్చాయి కదా. వీటిలో అన్నిటికన్నా చిన్నదంటే మీరు చూస్తేనే చెప్పచ్చు ఏంటి, 36. అన్నిటికన్నా చిన్నది 36 కదా. మరి ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పద్ధతిని ఉపయోగించి కనుక్కోగలమా ఎల్సిఎం అనేది చూద్దాము. 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే ఎలా రాస్తారు చెప్పండి. 12కి 2 × 2 × 3 కరెక్టేనా ఒకసారి చెక్ చేయండి. అలాగే 18కి 2 × 3 × 3 దీన్ని కూడా కరెక్టా కాదా ఒకసారి చెక్ చేయండి. 12, 18లకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇలా రాసాం, కరెక్టే కదా. In these prime factorizations, the maximum number of times the prime factor 2 occurs is 2. ఇక్కడ 2 అనే ప్రధాన సంఖ్య ఈ ఫ్యాక్టరైజేషన్స్ లో ఎలా వచ్చింది చూడండి. 2 × 2 అని ఇక్కడ 2 సార్లు వచ్చింది, కేవలం ఇక్కడ ఒక్కసారి మాత్రమే వచ్చింది కదా. ఇక్కడ 2 అనేది 2 సార్లు వచ్చింది, ఏ దానికి, 12కి. This happens for 12. Similarly, the maximum number of times the factor 3 occurs is 2. This happens for 18. 18కేమో 3 2 సార్లు వచ్చింది కదా. The LCM of the two numbers is the product of the prime factors counted the maximum number of times they occur in any of the numbers. Thus, in this case, LCM is 2 × 2 × 3 × 3. ఏమన్నా అంటే మనకి 2 × 2 ఇక్కడ 2 సార్లు వచ్చింది. 18లో 3 × 3 ఇక్కడ 2 సార్లు వచ్చింది. మనకి ప్రైమ్ నంబర్స్ ఆ ఫ్యాక్టర్స్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి ఎక్కువ సార్లు వచ్చాయి, ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ సార్లు వచ్చాయి అన్నది తీసుకొని మనము వాటిని పూర్తి లబ్ధంగా రాయాలి. 12కేమో 2 × 2 2 సార్లు వచ్చింది 2 అనేది, కాబట్టి 2 × 2 అలాగే రాసుకుంటుంది. 18కి 3 × 3 2 సార్లు వచ్చింది 3, కాబట్టి 3 × 3 అలాగే రాసుకుంటుంది. మొత్తం లబ్ధం చేస్తే 2 × 2 × 3 × 3 దాని లబ్ధం మనకి 36 వస్తుంది. కరెక్ట్గా మనం ఇందాక కనుక్కున్న పద్ధతిలో కూడా 36 కదా వచ్చింది, రైట్. ఈ విధంగా ప్రధాన కారణాంక విభజన పద్ధతి మనం ఉపయోగించచ్చు. ఇంకో ఉదాహరణ కూడా చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24 and 90. 24, 90 యొక్క కసాగు కనుగొండి అన్నారు. మొదటగా వాటికి మనం
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 24కి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, అలాగే 90కి 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5. కరెక్ట్ కదా? ఒకసారి చెక్ చేసి చెప్పండి. ఇవి రెండు ప్రధాన కారణాంక విభజనలు రాశాం కదా, కరెక్ట్గా చూడండి. In these prime factorizations, the maximum number of times the prime factor 2 occurs is 3. This happens for 24. ఇక్కడ మీరు ఇందాక తెలుసుకున్నట్టే వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2 అనేది ఇక్కడ 3 సార్లు వచ్చింది 24కి కదా. అలాగే సిమిలర్లీ ద maximum number of times the prime factor 3 occurs is 2. This happens for 90. 90కి 3 అనే ప్రధాన కారణాంకం 2 సార్లు వస్తుంది కదా. ఒకటి కన్నా ఎక్కువ సార్లు 90కి 3 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మాత్రమే పక్కన తీసుకుందాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 అనేది 24కి వచ్చింది. 3 ఇంటూ 3 అనేది 90కి వచ్చింది. అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు వచ్చిన ప్రధాన కారణాంకాలు మనం తీసుకోవాలి. వాటిని తీసుకొని వాటిని లబ్ధం చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3. దాని తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 3 ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి అది వదిలేసి 5 రెండిట్లో లేదు, కేవలం 90లో మాత్రమే ఉంది కదా. దాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు రెండిట్లోనూ ఒకటి కన్నా ఎక్కువ సార్లు వచ్చినవి తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడేమో 5 2 మిగిలినాయి. ఇక్కడ 2 ఆల్రెడీ తీసేసుకున్నాం, ఇక్కడ 3 ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి 5 ఇంకా తీసుకోలేము మనం. కాబట్టి 5ని మాత్రం మళ్ళీ తీసుకోవాలి. అప్పుడు ఈ మొత్తం లబ్ధం చేస్తే మనకి ఏమొచ్చింది? 360. ఒకసారి లబ్ధం చేసి చూడండి, కరెక్టా తప్ప? 360 రైట్, కరెక్టే కదా. 360 లబ్ధం వచ్చింది. అదే మనకి కసాగు. మనకి ప్రధాన కారణాంక విభజనలు రాసి మొదటి దాంట్లో ఒకటి కన్నా ఎక్కువ సార్లు వచ్చినవి, రెండవ దాంట్లో ఒకటి కన్నా ఎక్కువ సార్లు వచ్చినవి, కేవలం మొదటి దాంట్లో మాత్రమే ఉన్నవి, కేవలం రెండో దాంట్లో మాత్రమే ఉన్నవి, ఇలాగ తీసుకుని మనం వాటి మొత్తాన్ని లబ్ధం చేస్తే మనకు కసాగు వస్తుంది. మరొక ఉదాహరణ చూద్దామా? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 40, 48 అండ్ 45. 40, 48, 45కి కసాగు కనుక్కోమన్నారు. 40కి ప్రధాన కారణాంక విభజన రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5. 48కి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. 45కి 3 ఇంటూ 3 ఇంటూ 5. ఇలాగొచ్చింది కదా. ఇప్పుడు ఇవి కరెక్ట్ తప్ప చూడండి ఒకసారి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ రాసినవి. The prime factor 2 appears maximum number of 4 times in the prime factorization of 48. The prime factor 3 occurs maximum number of 2 times in the prime factorization of 45. The prime factor 5 appears 1 time in the prime factorization of 40 and 45. We take it only once. ఇక్కడ మనం చూస్తే మొదట 40లో 2 అనేది 3 సార్లు వచ్చింది. 48లో 2 4 సార్లు వచ్చింది. 45లో 3 2 సార్లు వచ్చింది. 40, 45లో 5 ఒకే ఒక్కసారి వచ్చింది కదా. వీటన్నిటిని మనం కలిపి తీసుకుంటే ఎలా తీసుకుంటాం? 2 అనేది ఇక్కడ ఎక్కువ సార్లు ఎక్కడ వచ్చింది? 48లో 4 సార్లు వచ్చింది కాబట్టి అక్కడి నుంచి 4 సార్లు మనం తీసేసుకుంటాం. ఎక్కువగా అక్కడ వచ్చింది కాబట్టి. 3 దీంట్లో ఒకసారి వచ్చింది, దీంట్లో అసలు రాలేదు, దీంట్లో 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని తీసుకుంటాం. 3 ఇంటూ 3. దాని తర్వాత 5 40లోను 45లోను వచ్చింది, కేవలం ఒక్కొక్కసారే వచ్చింది కాబట్టి దాన్ని ఒకసారే తీసేసుకుంటాం.
కదా. ఈ 3 ఆల్రెడీ ఇక్కడ తీసేసుకున్నాం కాబట్టి దాన్ని వదిలేసేయచ్చు. ఈ మొత్తాన్ని లబ్ధం చేస్తే చెక్ చేసి చెప్పండి, 720 కరెక్టేనా? ఈ మొత్తం లబ్ధం చేస్తే రైట్. సో ఈ మొత్తం లబ్ధం చేస్తే వచ్చే కసాగు ఎంత? 720. అర్థమైంది కదా ఈ పద్ధతి. ఈ పద్ధతిలో మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ రాసుకొని ఏ ఫ్యాక్టర్స్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యాయో మొదటగా వాటిని తీసేసుకుంటారు. దాని తర్వాత ఏవైతే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వకుండా వచ్చాయో ఒక్కొక్కసారి వాటిని మాత్రం చివరికి తీసుకుంటారు. ఆ విధంగా మీరు కసాగు కనిపెట్టచ్చు. ఇంకొక ఉదాహరణలో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 25 అండ్ 30. ఇక్కడ ఇంకొక పద్ధతి ఇచ్చాడు చూడండి ఎల్సిఎం కనుక్కోవడానికి. ఇందాక నేను చెప్పినట్టుగానే మీరు 20, 25, 30లని ఇలా రాసుకునేసి వాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ కాకుండా ఈ విధంగా కంప్లీట్గా కసాగు ఒకేసారి కనుక్కోవచ్చు. 20, 25, 30. దానికి మూడింటిని భాగించే ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి చూడండి. మొదటగా ప్రధాన సంఖ్యలు అంటే మనకి 2, 3, 5, 7, 11 ఇలా ఉంటాయి కదా. వీటిలో మూడింటిని మనము 2తో భాగించగలమా? భాగించలేము. కనీసం రెండింటిని భాగించగలమా? రెండిట్లో రైట్. కనీసం 2 అన్నప్పుడు 2 10లు. దీన్ని భాగించలేం కాబట్టి అది అలాగే వస్తుంది. 2 15లు. ఇప్పుడు మూడింటిని భాగించగలిగేది ఏదన్నా ఉందా? 2తో భాగించగలమా? లేదు. మూడింటిని భాగించలేనప్పుడు రెండింటిని అయినా భాగించగలమా? 2తో భాగించలేము. కనీసం ఒక్కదాన్ని రైట్ ఒకదాన్ని భాగించవచ్చు. 2 5లు 10, 25ను భాగించలేము, 15ని భాగించలేము కదా. అది వదిలేసి ఇప్పుడు 2తో ఏదైనా భాగించగలమా? మనము భాగించలేము, ఒక్కదాన్ని కూడా భాగించలేము. తర్వాత 3తో ఏ దాన్ని భాగించవచ్చు? కనీసం 15ని ఒక్కదాన్ని భాగించవచ్చు, మిగతా దాన్ని భాగించలేము. కాబట్టి 3తో 5 అలాగే వస్తుంది, 25 అలాగే వస్తుంది. 3 5లు 15 కదా. 15ని ఒక్కదాన్ని భాగించాలి. దాని తర్వాత మళ్ళీ 2తో మూడింటిని భాగించలేము, ఒక్కదాన్ని కూడా భాగించలేము. 3తో భాగించలేము. 5తో మూడింటిని భాగించవచ్చు. 5తో 5 ఒక్కట్లు, 5 5లు, 5 ఒక్కట్లు. దాని తర్వాత మళ్ళీ ఈ మూడిట్లో 5తో భాగించవచ్చు కదా. 1 అలాగే వస్తుంది, 5 ఒక్కట్లు, మళ్ళీ 1 అలాగే వస్తుంది. ఇలాగా చివరికి అన్ని ఒక్కట్లు వచ్చే వరకు చేసుకుంటూ వచ్చేస్తే మనకి ఎడమ వైపు ఏం మిగిలింది? 2 × 2 × 3 × 5 × 5 కదా. ఇచ్చిన సంఖ్యల్లో కనీసం ఒక్కదాన్నైనా ఇక్కడ ఇచ్చిన ప్రధాన సంఖ్యలతో మనం భాగించగలమా లేదా చూడాలి. కనీసం ఒక్కదాన్నైనా భాగించగలిగితే ఆ భాగాహారం చేసేసి దాని తర్వాత మళ్ళీ ఆ ప్రధాన సంఖ్య, దాని తర్వాత నెక్స్ట్ ప్రధాన సంఖ్య, నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఇలా చేసుకుంటూ వస్తే మనకి ఈ లబ్ధం అనేది వస్తుంది. ఇప్పుడు 2 × 2 × 3 × 5 × 5 వచ్చింది కదా. ఈ మొత్తం లబ్ధం ఎంత చెప్పండి చేసి? ఎంత? 2 రెళ్ళు 4, 4 మూళ్ళు 12, 12 5లు 60, 65లు 300 కదా. కాబట్టి 3 సంఖ్యల యొక్క కసాగు 300. ఈ విధంగా కూడా మీరు కసాగు కనుక్కోవచ్చు. మీరు 2 పద్ధతులు నేర్చుకున్నారు ఇక్కడ. విడివిడిగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ రాసుకునేసి వాటిల్లో ఎక్కువ సార్లు రిపీట్ అయినవి, చివరికి ఒకే ఒక్కసారి వచ్చినవి ఇలా రాసుకుంటూ వాటికి గుణకారం చేయొచ్చు. లేదు ఈ విధంగా మీరు కసాగును కనుక్కోవచ్చు ఈ భాగాహార పద్ధతి ఉపయోగించి కదా. ఇప్పుడు మీకు ఇక్కడ గసాభ కసాగు మీద నిజ జీవిత సమస్యలకి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు.
అలాగే అభ్యాసం 3.7లో నిజ జీవిత సమస్యలు కొన్ని ఇచ్చారు చూడండి. ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సొంతంగా సమాధానాలు చేయండి.